నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, విశాఖ లోక్సభ స్థానం అన్ని పార్టీలకు హాట్ సీట్గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో విశాఖ నుంచి పోటీ చేసేది ఎవరనే ఉత్కంఠత రేపుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ ఖరారయ్యారు. కూటమి నుంచి పోటీ నెలకొంది. వైజాగ్ లోక్సభ సెగ్మెంట్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం విద్యాసంస్థల అధినేత భరత్ టీడీపీ తరఫున పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ అదే సీటు కోరుతుండడంతో చిక్కుముడి నెలకొంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ స్థానాలు దక్కాయి. అయితే బీజేపీకి ప్రతిపాదించిన స్థానాల్లో విశాఖ లేదు. అయినప్పటికీ విశాఖ తమకు కేటాయించాలని బీజేపీ కోరుతుంది. టీడీపీ మాత్రం విశాఖనిచ్చేందుకు ససేమెరా అంటుంది. విశాఖ లోక్సభ స్థానం కోసం బీజేపీ నుంచి 2 ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. 2 ఏళ్లుగా విశాఖలో పర్యటిస్తున్న జీవీఎల్ తనకు ఎంపీ సీటు వస్తుందని ఆశిస్తున్నారు. స్థానికంగా ఉండే పలు సంఘాలు జీవీఎల్కు సీటు ఇవ్వాలంటూ బీజేపీ నాయకత్వానికి లేఖలు రాస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైతం విశాఖ సీటు తనకే ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖ రాశారు. తనకు విశాఖ నుంచి పోటీ చేయాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టారు. ఒకవేళ సమీకరణాలను బట్టి సాధ్యం కాకుంటే పార్టీ ఎక్కడ ఆదేశించినా పోటీకి సిద్ధమని రమేష్ చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా విశాఖ ఎంపీ సీటు కాషాయ పార్టీకి వెళ్ళింది. కంభంపాటి హరిబాబు బీజేపీ తరఫున పోటీ చేసి వైఎస్ విజయం పైన గెలుపొందారు. దీంతో మరోసారి ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని విశాఖలో పోటీకి బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీకి అనకాపల్లి ఆఫర్ చేస్తున్న కాషాయ నేతలు అందుకు ఒప్పుకోవడం లేదని అంటున్నారు. బీజేపీకి విశాఖ ఇవ్వాల్సి వస్తే టీడీపీ అనకాపల్లి తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఇక్కడ కూటమి నుంచి అభ్యర్థి విషయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. అనూహ్యంగా విశాఖ సెగ్మెంట్ చేజారితే బాబు భరత్ను ఎక్కడి నుంచి అకామిడేట్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. మరోవైపు ప్రజాశాంతి పార్టీ లీడర్ కేఏ పాల్ కూడా విశాఖ పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. ఇటీవల కొత్తగా పార్టీ ప్రారంభించిన జేడీ లక్ష్మీనారాయణ కూడా జై భారత్ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి సుబ్బిరామిరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగుతుంది. మొత్తంగా విశాఖలో ఈసారి బహుముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది పోటీలో ఉన్నా కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం.